హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. ధ్రువ్ బెడ్రూమ్లోకి రాగానే వెంకీ ఫోన్ చేశాడు. అదే టైంకి అల్లుడు అన్నాడు బుజ్జిమామ. ధ్రువ్ తన వైపు తిరిగి, సారీ మామ, అసలు జరిగింది ఏంటంటే అని కమ్యూనిటీ హాల్ వెనుక నుంచి మొదలుపెట్టి మయూక ముద్దు అనే విషయం వదిలేసి మొత్తం చెప్పాడు. అది విని బుజ్జిమామ, ఇంకా నయం, ఐ ఫాలోడ్ యూ అని టెల్లాను కాదు, నా ప్రెస్టేజ్ పోయేది అల్లుడి ముందు. అల్లుడు, ఐ ప్రామిస్ నెవర్ అనుమానించను నిన్ను అనుకుంటూ ఓ ఫీల్ అయ్యాడు బుజ్జిమామ. ధ్రువ్, ఫ్రెష్ అయి వస్తామమ్మా అంటూ బాత్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిల్చున్నాడు. అలా చేశానేంటి ఒక ఆడపిల్లని, ఏమైంది నాకు? పాపం మయూక ఎంత బాధపడిందో అనుకున్నాడు. తరువాత బయటకు వచ్చి బాల్కనీలో నిల్చుని సీరియస్గా ఆలోచించడం చూసి, అల్లుడు, కమ్ లెట్ స్లీప్ అని పిలిచాడు బుజ్జి. నువ్వు పడుకోమమ్మా, నేను కాసేపు ఆగి పడుకుంటా అన్నాడు. అరగంట అయినా ధ్రువ్ రాకపోవడంతో, వాట్ హ్యాపెండ్ అల్లుడు అంటూ లేచి వచ్చాడు బుజ్జిమామ. మామ, అది నువ్వు నా గురించి తప్పుగా అనుకోనంటే ఒక విషయం చెప్తాను. అబౌట్ యూ నెవర్ అంటూ చూపుడు వేలిని నోటి మీద పెట్టి తప్పు అన్నాడు. మామ్స్, అది నేను ఇవాళ ఒక పెద్ద తప్పు చేశాను అన్నాడు. బుజ్జిమామ అగైన్ ఏం తెలుతాడో, నేను ఏం లిజనాలో అనుకుంటూ చూస్తున్నాడు. నేను నేను అంటూ ఆగాడు. క్విక్గా టెల్లరా, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చి గో వెంట్ గాన్ అన్నాడు. మయూకాని కిస్ చేశాను అంటూ బాంబుని బుజ్జిమామ నెత్తిన వేశాడు. బుజ్జిమామ నో సౌండ్, కామ్గా వెళ్ళి పడుకున్నాడు. మామ్స్, నేను కావాలని చేయలేదు, నన్ను నమ్ము, తన బిహేవియర్తో నా సహనాన్ని అంటూ చెప్తుంటే, అయినా యూ డిడ్ బిగ్ మిస్టేక్, అందుకే వాళ్ళకి ఫార్ అవేలో ఉండాలి. అది కాదు మామ్స్, నాకు చాలా అంటూ ఏం చెప్పలేక బయటకు వెళ్ళిపోయాడు. బుజ్జిమామ షాక్లో ఉండిపోయాడు. కారణం, తను ఫస్ట్ పట్టుకుంది గులాబీ నడుమునే. అల్లుడు డిడ్ సేమ్. లాంగ్ ఎగో తను ఫస్ట్ కిస్ ఇలాగే ఇచ్చాడు. పీకాక్ గర్ల్ లాగానే గులాబీ చంప చెల్లుమనిపించింది. హిస్టరీ రిపీట్ అంటే ఇదేనేమో. యువర్ లైఫ్ అండర్ కంట్రోల్ ఆఫ్ పీకాక్ గర్ల్ అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు బుజ్జిమామ. మయూకాకి నిద్ర పట్టలేదు. లేచి తన మినీ వరల్డ్ అదే బాల్కనీలోకి వచ్చింది. చూసారా ఎంత రోగ్వాడు, అలా ఎలా చేస్తాడు అంటూ తన ఫ్రెండ్స్ని అదే మొక్కల్ని తాకుతూ చెప్తుంటే అవి గాలికి అటు ఇటు ఊగాయి. ధ్రువ్ నడుచుకుంటూ అటువైపే వచ్చాడు. మయూక ఎందుకో కిందకి చూసేసరికి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని అడ్డు వచ్చిన రాళ్ళని కాళ్ళతో తంతూ వెళ్తున్నాడు. చూడండమ్మా, చేసిందంతా చేసి అనుకుంటూ మొక్కల దగ్గర ఉన్న రాయి తీసుకుని కిందకి వేసింది. కరెక్ట్గా వెళ్ళి ధ్రువ్ నెత్తికి తగిలింది. ధ్రువ్ తల రుద్దుకుంటూ పైకి చూశాడు. ఎవరూ లేరు. బాగా అయ్యింది అనుకుంటూ వెళ్ళి పడుకోగానే మయూకాకి నిద్ర పట్టేసింది. మన టూరిస్ట్ బాబుకి నిద్ర కరువైంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఒకటే కాలింగ్ బెల్ మోగుతుంటే చిన్న వచ్చి డోర్ తీశాడు. ఎదురుగా ధ్రువ్. ధ్రువ్, నువ్వా, రా లోపలికి అంటూ సంతోషంగా తీసుకెళ్లాడు చిన్న. ధ్రువ్ చుట్టూ చూస్తూ, ఆంటీ వాళ్ళు ఇంకా రాలేదా అని అడిగాడు. రేపు వస్తారు, నేను వెళ్ళి కాఫీ కలుపుతా అంటూ కిచెన్లోకి వెళ్ళాడు. ధ్రువ్ ఫాస్ట్గా లేచి మయూక రూమ్లోకి వెళ్ళాడు. నైట్ షర్ట్ కొంచెం పక్కకి జరిగి కనిపించని చిట్టి నడుము, ఉందా లేదా అనిపించే నాభి. ధ్రువ్ కామ్గా లెటర్ పెట్టేసి దాని మీద ఫ్లవర్ వాజ్ పెట్టి వచ్చాడు. చిన్న కాఫీ తెచ్చాక తాగుతూ, సూపర్రా చిన్న అంటూ ఫాస్ట్గా తాగేసి, పద షటిల్ ఆడదాం అన్నాడు. చెల్లికి చెప్పేసి వస్తా అంటూ వెళ్ళాడు. ఓ షిట్, వీడు లెటర్ చూస్తే అనుకుంటూ టెన్షన్ పడ్డాడు ధ్రువ్. చిన్న లోపలికి వెళ్లకుండానే, చెల్లి లేచి డోర్ వేసుకో, నేను ధ్రువ్ షటిల్ ఆడుకోవడానికి వెళ్తున్నాం అన్నాడు. అబ్బా, లేపుతూనే ఆ ఈడియట్ నేమ్ చెప్తావేంట్రా అన్నది పెద్దగా. అది విని ధ్రువ్ షూ అనుకుంటూ నుదురు రబ్ చేసుకున్నాడు. లే నువ్వు, ధ్రువ్ ఇక్కడే ఉన్నాడు అనగానే టపీమని లేచింది. ఆ ఫోర్స్కి ఫ్లవర్ వాస్ కింద పడింది. ఆ లెటర్ కాస్త కింద పడింది. సరే మేం వెళ్తున్నాం, పద ధ్రువ్ అంటూ బయటకు నడిచాడు. ధ్రువ్ లేచి వెళ్ళాక మయూక వచ్చి డోర్ టపీమని వేసి, ఎర్లీ మార్నింగ్ వచ్చి చచ్చాడు స్టూపిడ్, చెప్తారా నీ పని అనుకుంటూ అక్కడ ఉన్న చిన్న ఫోన్ తీసుకుని ధ్రువ్కి కాల్ చేసింది. ధ్రువ్ ఫోన్ చూసి, మీ చెల్లి అనుకుంటా అని చిన్నకి ఫోన్ ఇచ్చాడు. ఆ చెల్లి చెప్పు అన్నాడు ఫోన్ తీసుకుని. తమ్ము, ధ్రువ్ని బ్రేక్ఫాస్ట్కి తీసుకురా అంటూ కాల్ కట్ చేసింది. ధ్రువ్, అసలు ఏమైంది మీకిద్దరికి
మా చెల్లి నిన్ను బ్రేక్ఫాస్ట్కి పిలిచింది అంటూ నవ్వాడు చిన్న. అప్పుడే లెటర్ చదివిందా? అంటే నన్ను క్షమించిందా? ఓ గాడ్, తను నా సారీని యాక్సెప్ట్ చేయాలి అనుకున్నాడు. ధ్రువ్ చిన్న ఇద్దరు గంట తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చారు. కూర్చో ధ్రువ్ అంటూ కూర్చోబెట్టి తను కిచెన్లోకి వెళ్ళి, రెడీనా? మేము వచ్చేసాం చెల్లి అనగానే, హా రెడీ తమ్ము, నువ్వు బ్రష్ చేసుకునిరా, నేను ధ్రువ్ సంగతి చూస్తాను అన్నది. అబ్బో, చాలా భారీ మార్పులు అనుకుంటూ హుషారుగా విజిల్ వేసుకుంటూ వెళ్ళాడు చిన్న. మయూక హాల్లోకి వచ్చి ధ్రువ్ వైపు ఎగాదిగా చూసి, తీసుకో అంటూ టిఫిన్ ప్లేట్ ఇచ్చింది. జీడిపప్పు గట్రా వేసి కలర్ఫుల్గా సూపర్గా డెకరేషన్ చేసి తీసుకొచ్చింది. ధ్రువ్ మయూకాని చూడగానే ఆ సీన్, ఏ సీన్? అదే ముద్దు సీన్ గుర్తుకొచ్చింది. గిల్టీగా అనిపించింది. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు మయూకాని చూడగానే డెవిల్, ఈగోయిస్ట్ అనుకోవడమే. బట్ రాత్రి తను చేసిన పని వలన ఇప్పుడు అలా కనిపించడం అండ్ అనిపించడం లేదు. అదేంటో తన కళ్ళు ఆటోమేటిక్గా మయూక లిప్స్ దగ్గరకు వెళ్ళాయి. పింక్ అండ్ మెరూన్ కలర్లో అటు చెర్రీ ఇటు స్ట్రాబెర్రీ మిక్స్ చేసి క్యూట్గా ముద్దుగా ఉన్నాయి. తర్వాత కళ్ళు కిందకి వెళ్తుంటే వద్దులే, రాత్రి చేసిన దానికి నిద్ర లేదు అనుకుంటూ ఆగిపోయాయి. థ్యాంక్స్ అని చెప్పి ఒక స్పూన్ తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. అప్పుడు అర్థమైంది అది ఉప్మా కాదు, ఉప్పుమా అని. టూరిస్ట్ బాబు షాక్. ఏంటి బాగుందా అంటూ నవ్వింది. మొదటిసారి ఆ నవ్వు చూడగానే ఎందుకో ఏదో అనిపిస్తోంది. ఇంకోసారి నవ్వొచ్చుగా అనుకున్నాడు. తిను, లేకపోతే నువ్వు చేసింది నా తమ్ముడికి చెప్తా. ఆహా కాదు, శ్రీధర్ అంకుల్కి చెప్తా. కాదు కాదు, మా నాన్నకి చెప్తా అంటూ బెదిరిస్తుంటే మళ్ళీ కళ్ళు ఆటోమేటిక్గా లిప్స్ని చూస్తున్నాయి. అంటే ఈ టింగర్ది ఇంకా లెటర్ చదవలేదా, లేక చదివి కావాలని చేస్తోందా అనుకుంటూ ఇంకో స్పూన్ పెట్టుకున్నాడు. ఒరే, ఒక్క క్షణం నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుని ఉంటే ఇంత బాధ ఉండేది కాదు అనుకుంటూ ఇంకో స్పూన్ పెట్టుకున్నాడు. చిన్న రాగానే తనకి ప్లేట్ ఇచ్చింది. తను టేస్ట్ చేసి సూపర్ చెల్లి అంటూ మెచ్చుకున్నాడు. ధ్రువ్ ఇబ్బందిగా తింటుంటే నీకు నచ్చలేదా అని అడిగాడు ఆశ్చర్యంగా. అంటే ఉప్మా ఈ మధ్య తినడం లేదు అంటూ ప్లేట్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళాడు. మయూక తన వెనకే వచ్చి, ఇది స్టార్టింగ్ మాత్రమేరా సైక్ అంటూ వెళ్ళిపోయింది. ధ్రువ్ తల కొట్టుకుంటూ బయటకు వచ్చి, సరే చిన్న, నేను వెళ్తాను, బాయ్ అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. ఒకరోజు జ్యువెలరీ షాప్కి వెళ్ళింది రేఖ. దాదాపు 3 లక్షలకి బిల్ చేసి తీరా బిల్లు కట్టకుండా వెతుకుతుంటే, ఏంటి మేడం, దేనికోసం వెతుకుతున్నారు అని అడిగాడు సేల్స్ మ్యాన్. అది నా వ్యాలెట్ కనిపించడం లేదు, నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొచ్చాను అన్నది. పోనీ ఏటీఎం కార్డు ఉంటే ఇవ్వండి, స్వైప్ చేస్తా అన్నాడు. అది అందులోనే ఉంది, సరే నేను రేపు వచ్చి తీసుకుంటా అన్నది. హాయ్ ఆంటీ అని వినిపించి వెనక్కి తిరిగి చూసింది. రిత్విక. నువ్వా అంటూ మొహం మాడుస్తూ బయటకు వెళ్ళిపోయింది రేఖ. బయట ఆటో అంటూ పిలిచింది. ఒక్క ఆటో కూడా రావడం లేదు. 5 నిమిషాల తర్వాత తీసుకోండి అంటూ ఒక క్లాత్ కవర్ తెచ్చిచ్చింది రిత్విక. షాపు వాళ్ళదే, ఏంటిది అని అడిగింది సీరియస్గా. మీరు సెలెక్ట్ చేసుకున్న జ్యువెలరీ ఆంటీ. చూడమ్మాయి, నువ్వు ఇదంతా చేసేది మా అబ్బాయి కోసమే నాకు తెలుసు. నీ ఆశలు ఎప్పటికీ నెరవేరవు అంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఎందుకు నెరవేరవు? నీ అంతటా నువ్వే చెప్తావు, నా కొడుకు తగిన జోడి నువ్వేనని అంటూ నవ్వి వెళ్ళిపోయింది రిత్విక. ఇక్కడ మన బుజ్జిమామ. వాట్ టెల్లింగ్ వెంకీ, యూ ఓన్లీ ఆడలేడీసా, నో జెంట్సా అంటూ నోరు తెరిచాడు బుజ్జిమామ. అవును మామ, నీకు ఆడవాళ్ళంటే ఎంత చిరాకో ఆవిడికి మగవాళ్ళంటే అంత విసుగు. అసలు నేను వేసిన డ్రాయింగ్ చాలా బాగున్నా కూడా ఆ పిల్ల పిచ్చిగా వేసిన బొమ్మకిచ్చింది కావాలని అన్నాడు వెంకీ. అల్లుడు, దెన్ వీ ఆర్ నాట్ వర్కింగ్ విత్ దెమ్ అన్నాడు సీరియస్గా బుజ్జి. బట్ ధ్రువ్ కుర్చీలో కూర్చుని కాళ్ళని టేబుల్ మీద చాపుకుని కళ్ళు మూసుకొని సీరియస్గా ఆలోచిస్తున్నాడు. కళ్ళు మూసినా తెరిచినా తను చేసిన పనే గుర్తొస్తుంది. రే మచ్చా, ఎక్కడ ఆలోచిస్తున్నావు అని అడిగాడు వెంకీ. నాకు కొంచెం మనసు బాగోలేదు అంటూ పైకి లేచి, మామ్స్, ఇంతకన్నా బెటర్ ఐడియా ఉంటే చెప్పు, లేకపోతే వాళ్ళ కాంట్రాక్ట్ మీద సైన్ చేయి అంటూ తను సైన్ చేసి, ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను, మీ ఇద్దరు ఓకే అనుకుంటే వెళ్ళి భార్గవి మేడంని కలవండి అంటూ వెళ్ళిపోయాడు. నిన్ను హూ కిస్ ఇమ్మన్నాడు, హూ డిస్టర్బ్ అవ్వమన్నాడు అనుకున్నాడు బుజ్జిమామ కోపంగా. ఇక్కడ మన మయూక. వాట్, ముద్దు పెట్టాడా అంటూ షాక్ అయింది శ్వేత. మయూక ముందు రోజు జరిగిన కిస్ వార్ గురించి విని.
అవును, నాకు వాడిని చూస్తేనే పిచ్చ కోపం వస్తోంది. ఆడపిల్లని కూడా చూడకుండా నన్ను టచ్ చేసి రైట్ తనకెవరిచ్చారు? ఈడియట్, రాస్కెల్ అంటూ తిడుతుంటే, అసలు నువ్వు చెప్పేది నిజమేనా? ధ్రువ్ సార్ నిన్ను కిస్, అది కూడా లిప్ టు లిప్, ఏది ఒకసారి గిచ్చు అన్నది ఇంకా షాక్లో ఉన్న శ్వేత. మయూక గట్టిగా గిచ్చగానే అబ్బా నిజమే అంటూ రుద్దుకుంటూ పెద్దగా నవ్వింది. ఏంటి పిచ్చేమైనా ఎక్కిందా అని అడిగింది మయూక. పిచ్చి కాదు, ఈ విషయం రిత్వికాకి తెలిస్తే ఏమవుతుందో. ఒసే, పక్కనున్న బెస్ట్ ఫ్రెండ్ బాధను పట్టించుకోవు కానీ వద్దని వెళ్ళిపోయిన రిత్విని మాత్రం గుర్తు చేసుకుంటావు అంటూ మూతి తిప్పింది. అబ్బా అది కాదు మయూ, నీకొక విషయం చెప్తా, నువ్వు కోపం తెచ్చుకోకుండా విను. ఎందుకో తెలియదు, ధ్రువ్కి కరెక్ట్ జోడి నువ్వే అనిపించింది చాలాసార్లు. ఇంకా మూసుకో, వాడంటేనే చిరాకు నాకు. అయినా జోడి లేదు జాడి లేదు, నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, కొన్ని గోల్స్ ఉన్నాయి అంటుంటే స్టాప్ స్టాప్, అక్కడికే ఆగి. ఇంకా ఎవరికి లేవు గోల్స్ డ్రీమ్స్? అక్కడికి నువ్వు మాత్రమే స్పెషల్గా గోల్స్ కోసమే డ్రీమ్స్ కోసమే పుట్టినట్లు బిల్డప్ ఇయ్యకు. ఇప్పుడు చూసిన ప్రతి అబ్బాయికి ఆ అమ్మాయి అయితే బాగుంటుంది, ఈ అమ్మాయికి ఆ అబ్బాయి అయితే బాగుంటుందని అనుకోలేముగా. కానీ ధ్రువ్ గురించి నువ్వు చెప్పినప్పుడే నేను అనుకునేదాన్ని, ఈయన గారి కోసం స్పెషల్గా ఎవరైనా రావాలి అని. రిద్వి తను ధ్రువ్ని లవ్ చేస్తున్నాననే విషయం ఫస్ట్ నాకే చెప్పింది. అది వినగానే ఎందుకో ఆహా తను మాత్రం స్పెషల్ కాదనిపించింది. కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? నువ్వు ధ్రువ్ ఏవో కొన్ని పరిస్థితుల వలన గొడవ పడుతూ ఉంటారు. అసలు అవి పెద్ద సమస్యలు కూడా కాదు, కానీ మీ ఇద్దరి అలవాట్లు, అభిరుచులు, ఆలోచనలు దాదాపు ఒక్కటే. అందుకే ధ్రువ్ నిన్ను కిస్ చేశాడంటే నేనైతే షాక్తో పాటు హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటూ ముగించింది. మయూక కోపంగా చూస్తూ అయిందా చెప్పడం అని అడిగింది అటువైపు తిరిగి. అవ్వలేదు, ఇంకా చాలా ఉంది. ఆ యాటిట్యూడ్కి తగ్గ లవ్వర్వి నువ్వే. ఆ లయన్ ఆంటీ లాంటి రాక్షసి పొగరు అణిచే సత్తా ఉన్నది నీకే. ఇంకా శ్రీ అంకుల్కి ముద్దుల కోడలివి నువ్వే అంటూ చుట్టూ తిరుగుతూ నవ్వుతూ అరుస్తుంటే తిరుగుతూ చూసేసరికి ధ్రువ్ తననే సీరియస్గా చూస్తున్నాడు. అంతే, టక్కున ఆగి గుటకలు మింగుతుంటే నువ్వు మాట్లాడు అంటూ సైగ చేశాడు. అంటూ గుటకలు మింగింది. మాట్లాడు ఇంకా అంటూ కోపంగా కళ్ళతో బెదిరించాడు. నువ్వు ఆపు, హొయలు పోకు. నాకు రాత్రి నుంచి కంపరంగా ఉంది, అందుకే రివెంజ్ డ్రామా స్టార్ట్ చేశాను. అసలు ఎవడు దొరకనట్లు పోయి వాడినే లవ్ చేస్తానని ఎలా అనుకుంటున్నావు అన్నది మయూక. అంటే ధ్రువ్ సార్ కావాలని చేయలేదేమో, అసలు నువ్వు చిన్నాకి పర్మిషన్ ఇవ్వననేసరికి అలా చేశారేమో అన్నది శ్వేత. ఏం కాదు, అసలు ఆడపిల్లలకి దూరంగా ఉంటాడనేది అబద్ధం. ఫీస్ట్ రోజు కావాలనే నడుం పట్టుకున్నాడు, సారీ చెప్పమంటే యాటిట్యూడ్ చూపించాడు. ఆ తర్వాత షాపింగ్లో ఎవరో తోశారంటూ వచ్చి మీద పడ్డాడు. ఇదంతా చూస్తుంటే వాడు కావాలని చేస్తున్నాడనిపిస్తోంది అన్నది మయూక. కళ్ళు చిట్లించి మూతి బిగించింది. ధ్రువ్ అలాగే చూస్తుంటే సార్ అంటూ నవ్వింది. ఎహే సారేంటి అంటూ గిర్రున వెనక్కి తిరిగింది మయూక. ధ్రువ్ని చూసి ఒక్క క్షణం షాక్ అయినా వెంటనే రా శ్వేత అంటూ వెళ్ళిపోతుంటే మయూక నేను నీతో మాట్లాడాలి అన్నాడు ధ్రువ్ సీరియస్గా. నాకు లేదు అంటూ ముందుకు నడుస్తుంటే మయూక ప్లీజ్ 5 minutes రా నాతో అన్నాడు. నిన్ను ఒక్క నిమిషం కూడా భరించలేను, నా వల్ల కాదు, నువ్వింక వెళ్ళు అనగానే నీ అంతటా నువ్వే వస్తే బాగుంటుంది, లేకపోతే నా సంగతి రాత్రి అర్థమయ్యే ఉంటుంది అన్నాడు చిన్నగా. మయూక వెనక్కి చూస్తే శ్వేత లేదు. ఏంట్రా బెదిరిస్తున్నావు, నా సంగతి నీకు తెలియదు, కొడితే చూడు అంటే చేయి చూపించింది. కొడితే చూడు అంటూ చేయి చూపించింది. ఇలాంటివి బాగానే చెప్తావు, షర్ట్ కిందకు లాక్కుని పడుకోవడం మాత్రం తెలియదు అన్నాడు ఎగాదిగా చూస్తూ. షర్ట్ ఏంట్రా సైక్ అని అడిగింది కంగారుగా. నేను చెప్పను బాయ్ అంటూ వెళ్తుంటే ఆగరా అంటూ ధ్రువ్ వెనక పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పుడే రాజేష్ అటుగా వెళ్తూ ధ్రువికలను చూసి వెంటనే సుజిత్కి కాల్ చేశాడు. సుజిత్, ఆ ధ్రువ్ కాలేజీకి వచ్చాడు, తను ఎంత వద్దంటున్నా మయూక తన వెనకే వెళ్తోంది అన్నాడు కంగారుగా. మళ్ళీ ఏ రైతు బజారు డీమార్ట్కో వెళ్తారు, అంత కంగారు దేనికి అని అడిగాడు. రే నువ్వు ఉన్నావు చూడు, అవసరం లేని చోట అతిగా బిహేవ్ చేస్తావు, ఇప్పుడు అర్జెంటుగా రారా అంటుంటే పోరా అంటున్నావు, నీ కర్మ అంటూ కాల్ కట్ చేశాడుగా. ధ్రువ్ వెనకే వచ్చి నిన్నేరా ఏంటి ఏదో కూసావు అని అడిగింది. నువ్వు అనే మాటలకి బాధపడి ఏడుస్తూనో కోపంతోనో వెళ్తాననుకున్నావా
నాది మగవాడిననే ఈగో అయితే నీదేంటి ఆడపిల్లననే అహంకారమా అని అడిగాడు. ఈ డైలాగ్ నేను రాత్రి నిన్ను అన్నవే కదా అంటూ అరిచింది. లేకపోతే నీకోసం కొత్తగా డైలాగ్స్ క్రియేట్ చేయాలా? వెళ్ళెళ్ళవో అంటూ కారెక్కాడు. మయు కూడా కారెక్కి సరే చెప్పు ఎందుకు వచ్చావు అని అడిగింది సీరియస్గా. నువ్వు లెటర్ చదవలేదా అని అడిగాడు. ఏ లెటర్? మార్నింగ్ నేను నీ రూమ్లో నీ బుక్స్ దగ్గర పెట్టిన లెటర్ అన్నాడు. నువ్వు నా రూమ్లోకి వచ్చావా? ఎప్పుడు అని అడిగింది కంగారుగా. చిన్న కోసం వచ్చినప్పుడు మయు అయుములుగా చూస్తూ. అంటే వీడు ఇందాక షర్ట్ అది ఇది అన్నాడు. నేను పడుకున్నప్పుడు షర్ట్ పైకి వెళ్ళిందా అంటే అనుకుంటూ నేను లెటర్ ఏమీ చదవలేదు నువ్వు వెళ్ళు ముందు అంటూ కారు దిగబోతుంటే మయూక రాత్రి జరిగిన దానికి సారీ అన్నాడు సిన్సియర్గా. మయూక ఏం మాట్లాడకుండా దిగింది. ధ్రువ్ మళ్ళీ దిగి ప్లీజ్ మయూక ఒకసారి నా మాట విను, నేను కావాలని చేయలేదు. మయూక కారెక్కి కూర్చుంది. ధ్రువ్ కూడా కారెక్కి స్టార్ట్ చేశాడు. కాలేజీ నుండి చాలా దూరం తీసుకొచ్చి ఎవరూ లేని చోట ఆపాడు. నువ్విందాక అన్న మాటలు నేను విన్నాను అన్నాడు. వింటే నాకేంటి, నిజమేగా చెప్పాను అన్నది సీరియస్గా. అంటే ఏంటి, నేను నిన్ను ప్రతిసారి కావాలని టచ్ చేస్తున్నానా అని అడిగాడు తన వైపు చూసి. చూడు సైక్, పొరపాటు ఒకసారి జరుగుతుంది, రెండోసారి జరుగుతుంది, కానీ ప్రతిసారి జరగదు అనగానే అబ్బా ఇదే ఈ పొగరే వద్దనేది. సరే కావాలనే చేసా అనుకో, ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే ఉన్నావా ఆడపిల్లవి? అలా అనుకుంటే ఈ పాటికి ఎన్నో కంప్లైంట్స్ రావాలిగా నా మీద అని అడిగాడు. ఏమో ఎవడికి తెలుసు, నువ్వు చేస్తావో అన్నీ మా ఎదుటే చేస్తావా ఏంటి? ఏమో ఎవడికి తెలుసు నువ్వు చేస్తావో లేదో, అన్నీ మా ఎదుటే చేస్తావా ఏంటి అంటూ మొహం మార్చింది. స్టాప్ ఇట్ మయూక, నేను తప్పు చేశాను, అందుకే సారీ చెప్పడానికి వచ్చాను. అది అర్థం చేసుకోకుండా నీ నోటికి వచ్చినట్లు వాగుతావేంటి అని అడిగాడు కారు దిగి. మయూక కూడా కారు దిగి హో అవునా, నేను నోటికి వచ్చినట్లు వాగుతాను, సరే మరి నువ్వేంటి నోటికి వచ్చినట్లు చేస్తావా అని అడిగింది. ఉఫ్ఫూ అంటూ తల కొట్టుకుంటూ ఓకే లీవ్ ఇట్, నేను నిన్ను హర్ట్ చేశా, సారీ చెప్పాను, ఇంతటితో వదిలేయ్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఓకే లీవ్ ఇట్, నేను నిన్ను హర్ట్ చేశా, సారీ చెప్పాను, ఇంతటితో వదిలేయ్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఏంటి భయపడుతున్నావా అంటూ కళ్ళెగరేసింది. నీకు అంత ఉందని అనుకుంటున్నావా? మరి వెతుక్కుంటూ కాలేజీకి ఎందుకు వచ్చావు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగింది. నువ్వు ఈ విషయం పెద్దవాళ్ళ వరకు తీసుకెళ్తానన్నావు, అది వద్దు, పద అంటూ కారు చూపించాడు. నువ్వెళ్ళు అంటూ మొహం తిప్పుకుంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి మయూక, పద అంటూ చేయి పట్టుకున్నాడు. వదులు అన్నది సీరియస్గా. ఓ గాడ్, ఇంత మొండి రాక్షసి అంటూ చేయి వదిలి కారు మీద కొట్టాడు కోపంగా. నీ ఈ సినిమా అంతా నీ మామ దగ్గరో నా తమ్ముడికో చూపించుకో, నా దగ్గర కాదు అంటూ నడుచుకుంటూ వెళ్తుంటే మయూక నా సహనాన్ని పరీక్షించకు ప్లీజ్, నేను ఎవరిని ఇంతలా రిక్వెస్ట్ చేసింది లేదు, వచ్చి కారెక్కు అన్నాడు కోపంగా. వింటే మయూక ఎందుకు అవుతుంది అని నడుచుకుంటూ వెళ్తోంది. ధ్రువ్కి కోపం పీక్స్కి వెళ్ళింది. నిన్న ఒక్కరోజు కంట్రోల్లో ఉండి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు అంటూ కారెక్కి స్టార్ట్ చేసుకుని కారు మిర్రర్లో నుండి తననే చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. మయూక రోడ్ క్రాస్ చేస్తుంటే ఫాస్ట్గా వచ్చిన కారు తనని గుద్దేసింది. అంతే, ధ్రువ్ మయూక అంటూ అరుచుకుంటూ కారు దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఈ యాక్సిడెంట్ వలన ధ్రువ్ మయూకకి దగ్గరవుతాడా ఇంకా దూరం అవుతాడో తరువాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.